హలో అండి, వెల్కమ్ టు ధర్మా ఫౌండేషన్. మనం ఈ వీడియోలో ట్రిగ్నామెట్రీకి సంబంధించి సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ కానీ సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఇస్తే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాము. క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ a plus b plus c is equals to pi or 180 degrees, then sin square a by 2 plus sin square b by 2 and sin square c by 2 is equals to 1 minus lambda into sin a by 2, sin b by 2 and sin c by 2. So then what is the value of lambda? సో దీనికి మనం ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తామంటే సమ్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తామండి. సో వాటికి ఏ ఫార్ములాస్ యూజ్ అవుతాయంటే, ఇప్పుడు సైన్ ఆఫ్ a plus b is equals to sin a cos b plus cos a sin b. సో ఇంకొకటి ఏంటంటే సైన్ ఆఫ్ a మైనస్ b, ఇది ఈక్వల్స్ ఏమవుతుంది, sin a cos b మైనస్ cos a sin b. So let's cos a plus b is equals to cos a cos b minus sin a sin b. Cos a minus b is equals to cos a cos b plus sin a sin b. These are the addition properties of angles. సో వీఆర్ డీలింగ్ ఇన్ ద, మనం ట్రిగ్నామెట్రీ మీదే చేస్తాం కదా, వీటిని ఏమంటామంటే మనం ఎడిషన్ ప్రాపర్టీస్ అంటాం. ఏంటవి, సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ ఏ మైనస్ బి, దీనికి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ పెట్టుకున్నాం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది సైన్ ఫంక్షన్లో, సైన్ ఫార్ములాకి. ఇప్పుడు కాస్ ఫార్ములా చూడండి, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. ప్లీజ్ ఒక్క 5 minutesలో అయిపోతుంది ప్రాబ్లం. ఆ తర్వాత మీకు ఎట్లాగో నాకు తెలిసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటున్నాయి. ఒక 5 minutes ఓపిక బట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఇంటర్మీడియట్, ఐపీ ఫైనల్ ఎగ్జామ్స్లో, తర్వాత ఎంసెట్లో, జేఈ మెయిన్స్లో, జేఈ అడ్వాన్స్లో, ఎవ్రీవేర్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తారు. ఇచ్చారు, ఏమి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్లో, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 అంట. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో దీన్ని మనం 5 degrees అని కూడా అనుకుంటాం కదా, ఎందుకంటే సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ని మనం 180 degrees అనుకుంటాం, లేకపోతే పై అని కూడా అనుకుంటామని మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏ ప్లస్ బిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని సిని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, పై మైనస్ సి. ఇక్కడ మనకి ఇక్కడ ఒక చిన్న క్లూ వచ్చింది, క్వశ్చన్లోనే మనకు చిన్న క్లూ ఇచ్చారు. ఏంటది, సైన్ స్క్వేర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సైన్ స్క్వేర్లో ఉంది, రైట్ సైడ్లోనూ సైన్ ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఎందులో రావాలి, సైన్లో రావాలి. ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ చూసుకుంటే పై మైనస్ సి ఉంది, ఇక్కడ ఏముంది, సి బై 2 ఉంది. అంటే మనం ఏం చేద్దాం, బై 2 చేసుకుందాం బోత్ సైడ్స్ బై 2 చేసుకుంటే ఏమవుతుంది, ఏ బై 2 ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు పై మైనస్ సి బై 2 కదా. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, పై బై 2 మైనస్ సి బై 2. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బోత్ సైడ్స్ కాస్ అప్లై చేస్తున్నా. ఇక్కడ ఎందుకు కాస్ అప్లై చేస్తున్నా అంటే, మనకి రైట్ హ్యాండ్ సైడ్లో పై బై 2 మైనస్ సంథింగ్ సి బై 2 ఉంది. అంటే సి బై 2ని మనం ఒక తీటా అనుకుంటున్నాం. తీటా అనుకుంటే ఈ ఏబిసి దీస్ ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ కదా. సో యాంగిల్స్ అంటే మనం తీటాలో రిప్రజెంట్ చేస్తాం. సో సి బై 2ని ఒక తీటా అనుకుంటాం. ఇప్పుడు పై బై 2 మైనస్ తీటా, ఇప్పుడు సైన్ ఫంక్షన్ రావాలి. దేనికి మనం పై బై 2 మైనస్ తీటా చేసే సైన్ వస్తుంది, పై బై 2 మైనస్ అంటే అది ఏ కోఆర్డినేట్, పై బై 2 మైనస్ కదా. సో పై బై 2 ఇది 0, ఇది పై బై 2 అవుతుంది. సో నెక్స్ట్ ఇది 5 degrees అవుతుంది.
సో ఇక్కడ వచ్చేసరికి 3πy/2 degrees అవుతుంది కదా. π/2 మైనస్ అంటే ఇది ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లో మనకి సైన్ రావాలి. అంటే దేని నుంచి మైనస్ చేస్తాం మనం? కాస్ మైనస్ చేస్తే సైన్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ కోఆర్డినేట్లో ఎట్లా చేస్తాం ఇప్పుడు? సైన్ 0 + θ = sin θ ఆర్ ఎల్స్ కాస్ π/2 - θ = sin θ. సో ఇదండి ఈ ఫస్ట్ కోఆర్డినేట్లో ఇలా సైనే కావాలంటే సైన్ 0+ చేసుకుంటాం. అదే ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ కోఆర్డినేట్లో sin θ రావాలంటే కాస్ π/2 - θ చేసుకుంటాం. ఇప్పుడు కాస్ π/2 - θ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ మనకి సైన్లోనే వస్తుంది కదా. అందుకే నేను ఇక్కడ కాస్ అప్లై చేసుకున్నా బోత్ సైడ్. సో కాస్ ఆఫ్ a/2 + b/2 = కాస్ ఆఫ్ π/2 - c/2. సో ఇది మనకు వచ్చింది కాస్ కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఫార్ములా రాసుకున్నాను. ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నా ఇక్కడ. ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు మనం? ఇక్కడ కాస్ ఆఫ్ ఇది a + b ఆ ఫార్ములా ఉంది కదా. కాస్ a + b ఫార్ములా ఏంటిది? కాస్ a cos b - sin a sin b. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? a/2 ఉంది. b ప్లేస్లో ఏముంది? b/2 ఉంది. అక్కడ మనం ఆ a/2 b/2ని ab ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో దీని నుంచి ఏమొస్తుంది మనకి? ఇది కాస్ ఆఫ్ a/2 + b/2 ఈ ఫార్ములా అప్లై చేయాలి కదా. కాస్ ఆఫ్ a అంటే కాస్ ఆఫ్ a/2, నెక్స్ట్ కాస్ ఆఫ్ b/2, నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ సైన్ a sin b కదా. అంటే సైన్ ఆఫ్ a/2 ఇంటూ సైన్ ఆఫ్ b/2. సో దిస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది మనకి? కాస్ π/2 - θ. కాస్ π/2 - θ ఏమవుతుంది? సైన్ π/2 అవుతుంది. అంటే సైన్ ఆఫ్ c/2. సో ఇది వచ్చింది కదా మనకి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ మైనస్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. మైనస్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? కాస్ ఆఫ్ a/2 కాస్ ఆఫ్ b/2 ఈ మైనస్ ఇటుపోతే ఏమవుతుంది? సైన్ ఆఫ్ a/2 సైన్ ఆఫ్ b/2 ప్లస్ సైన్ ఆఫ్ c/2. సో ఇది వచ్చింది కదా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ చేస్తున్నా. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తున్నా. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండు సైడ్ స్క్వేర్ అవుతుంది కదా. కాస్ a/2 ఇంటూ కాస్ b/2 హోల్ స్క్వేర్ = సైన్ a/2 సైన్ b/2 ప్లస్ సైన్ c/2 హోల్ స్క్వేర్. సో ఇది మనకి బేసిక్ ఫార్ములాస్ కదా ఇవి. ఇవన్నీ పక్కన ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఇది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్క్వేర్ చేస్తున్నాం కదా. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఇది ఏమవుతుంది? ఇది కాస్ స్క్వేర్ a/2 ఇది కాస్ స్క్వేర్ b/2. సో దిస్ ఈక్వల్స్ టు ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. a + b హోల్ స్క్వేర్ = a² + b² + 2ab. సో అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను మనం. a² ఏమవుతుంది? సైన్ a/2 సైన్ b/2 హోల్ స్క్వేర్ ప్లస్ b² ఏంటిది? సైన్ c/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab కదా. a ఏంటిది? సైన్ a/2. b ఏంటిది? సైన్ b/2. c ఏంటిది? సైన్ c/2. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ కాస్ స్క్వేర్ మనకి సొల్యూషన్లో ఏం రావాలి? అన్ని సైన్ స్క్వేర్లోనే రావాలి. ఇక్కడ సొల్యూషన్లో అన్ని సైన్ స్క్వేర్లోనే ఉన్నాయి కదా. సో కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది? కాస్ స్క్వేర్లో వచ్చింది. సో దాని మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఏంటిది? సైన్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ a = 1. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ ఇప్పుడు ఏ ప్లేస్లో a/2 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లో a/2 రాసుకుంటున్నాం. సో దీని నుంచి ఏమొస్తుంది మనకి? కాస్ స్క్వేర్ a/2 ఏమవుతుంది?
cos square a by 2 is equals to 1 minus sin square a by 2 కదా. సో ఈ sin square రైట్ హ్యాండ్ సైడ్ పోతే మైనస్ అయిపోతుంది 1 minus sin square a by 2. సో నేను ఇక్కడ ఈ cos square a by 2లో ఈ sin square ఆ ఫామ్ని అప్లై చేసుకుంటున్నా. cos square a by 2ని ప్లేస్లో ఏం రాసుకుంటున్నా 1 minus sin square a by 2. నెక్స్ట్ దీన్ని cos square b by 2ని 1 minus sin square b by 2గా రాసుకుంటా. సో దిస్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇది sin square a by 2 sin square b by 2 plus sin square c by 2 plus 2 sin a by 2 plus 2 sin a by 2 sin b by 2 into sin c by 2. దిస్ వాల్యూ ఓన్లీ ఐమ్ రైటింగ్. ఈ వాల్యూని ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో రాసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇది 1 into 1 ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ 1 into minus sin square b by 2 ఏమవుతుంది minus sin square b by 2. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ a by 2 into 1 ఏమవుతుంది మైనస్ సైన్ స్క్వేర్ a by 2. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ సైన్ స్క్వేర్ a by 2 ఇంటూ సైన్ స్క్వేర్ b by 2. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది కదా. సో దిస్ ఈక్వల్స్ టు ఈ రైట్ హ్యాండ్ సైడ్ని మనం ఈక్వల్ చేయాలి కదా. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దిస్ ఈక్వల్స్ టు ఇది, మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం. ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మనకి ఇది వచ్చింది. సో దిస్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ a by 2 సైన్ స్క్వేర్ b by 2 ప్లస్ సైన్ స్క్వేర్ c by 2 ప్లస్ 2 sin a by 2 sin b by 2 into sin c by 2. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని రైట్ హ్యాండ్ సైడ్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సైన్ స్క్వేర్ a by 2 సైన్ స్క్వేర్ b by 2 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఉంది మనకి ఇక్కడ ఇది సైన్ స్క్వేర్ a by 2 సైన్ స్క్వేర్ b by 2. సో ఏమవుతాయి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0 మిగులుతుంది కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకి ఏం కావాలి, సైన్ స్క్వేర్ a by 2 సైన్ స్క్వేర్ b by 2 సైన్ స్క్వేర్ c by 2 ఒక సైడ్ ఉండాలి. సో అవన్నీ ఒక దగ్గర పెట్టుకుందాం మనం. ఇదేంటి ఇక్కడ సైన్ స్క్వేర్ a by 2 సైన్ స్క్వేర్ b by 2 ఈ రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయి. దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. రైటర్లో వెళ్దాం. సైన్ స్క్వేర్ a by 2 ఉందా, సైన్ స్క్వేర్ a by 2 ఉంది కాబట్టి దాన్ని ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ సైన్ స్క్వేర్ a by 2. నెక్స్ట్ బీ స్క్వేర్ బీ టర్మ్ కూడా ఉంది కదా, సైన్ స్క్వేర్ b by 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మైనస్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే పాజిటివ్ అవుతుంది. సో ప్లస్ సైన్ స్క్వేర్ b by 2. నెక్స్ట్ ఇంకా సి స్క్వేర్ సి టర్మ్ ఉంది కదా, సైన్ స్క్వేర్ c by 2 ప్లస్ సైన్ స్క్వేర్ c by 2. సో మిగిలిన టర్మ్ అన్ని మనం రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇదేంటిది, ఈ సైన్ స్క్వేర్ b by 2 సైన్ స్క్వేర్ a by 2 ఇటు సైడ్ వచ్చేసినాయి కదా, సైన్ స్క్వేర్ a by 2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో మనకి రిమైండ్ ఏంటిది 1 ఒకటి మిగిలింది. ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1 ఒకటి మిగిలింది. రైట్ హ్యాండ్ సైడ్లో ఏమైనా మిగిలిందా, రైట్ హ్యాండ్ సైడ్లో ఈ టోటల్ పోర్షన్ మిగిలింది కదా. సో ఈ పోర్షన్ ఆల్రెడీ అయిపోయింది, సైన్ స్క్వేర్ c by 2 రాసేస్తున్నాం, ఇవి కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇది రిమైండ్ ఏంటిది ఇది కాబట్టి, సో దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా. ఈ 2 sin a by 2 sin b by 2 sin c by 2ని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాం. సో రైట్ హ్యాండ్ సైడ్లో పాజిటివ్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి అది మైనస్ అయిపోతుంది కదా. సో 1 minus 2 sin a by 2 sin b by 2 into sin c by 2. సో ఈ వచ్చిన మనకి ఈ ఫైనల్ దాన్ని ఇచ్చిన క్వశ్చన్తో కంపేర్ చేయండి. సైన్ స్క్వేర్ a by 2 ఉంది, సైన్ స్క్వేర్ b by 2 ఉంది, సైన్ స్క్వేర్ c by 2 ఉంది. సో సేమ్ ఉంది కదా, సైన్ స్క్వేర్ a by 2 ప్లస్ సైన్ స్క్వేర్ b by 2 ప్లస్ సైన్ స్క్వేర్ c by 2. సో దిస్ ఈక్వల్స్ టు 1 minus లాంబ్డా. ఇక్కడ క్వశ్చన్లో లాంబ్డా ఉంది, మనకు ఏమొచ్చింది, ఇలా ఇక్కడ ఈ లాంబ్డా ప్లేస్లో 2 వచ్చింది.
సో ఆన్సర్లో 2 ఎక్కడైనా ఉందా? సో మనకి ఇక్కడ ఏ దగ్గర ఉంది? 2 ఉంది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంది? 2. సో ఈ రకంగా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. మనకి జస్ట్ ఈ బేసిక్ ఎడిషన్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఈ ఫార్ములా మీదనే మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. సో I hope you like my video. So please subscribe and share. Thank you.